సంగీతాన్ని విందామా? లెట్స్ ఎంజాయ్. సమయం లేదు కనుక ఇప్పుడు జరిగిన సంఘటన మీ అందరికీ చదవబడిన బైబిల్లో వ్రాయబడి ఉన్నది. జ్ఞానంలో ఆ మనిషికి ఎంత అలసటగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నిద్రలో ఉన్న లేచి నేను బయటికి వెళ్తాను. మా పాస్టర్ అంటది, ఇప్పుడే కదా వచ్చింది, పడుకున్నారు, నిద్రపోవచ్చు కదండి అని అంటే నా కోసం వాళ్ళు ప్రయాసపడి వచ్చారు. కొంచెం నిద్ర మేలుకుంటే నాకేం పెద్ద కష్టం కాదు అని నేను వాళ్ళకి ఆ నిద్ర మొహంతోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే, ఏమండి సంసోనాన్న గారు ఉన్నారండి అని మళ్ళీ నన్ను అడుగుతారు. అంటే సంసోనాన్న గారు అంటే ఇంత లావు, ఇంత పొడవు, ఇంత వెడల్పు. ఎందుకంటే ఏదో ఒక మాట అంటారు పల్లెటూరులో సామెత, బొర్ర చూసి భోజనం పెడతారంట కొంతమంది. లావు ఎత్తుని చూస్తారు, సీనియారిటీని చూస్తారు, ఎంత డబ్బున్నవాడో చూస్తాడు, ఎంత ఆత్మ ఉన్నవాడో చూడరు, దేవుని భయం కలిగిన వాడో చూడరు. ఆ సేవకుడు ఎంత లావునుంటే ఆయన ఓహో ఎంత తినకపోతే ఎంత లావు అయిపోతాడు, ఇవన్నీ మనం బుక్ చేసుకుందని కొంతమంది అనుకుంటారు. కానీ అంత దూరం నుంచి వచ్చి నన్ను చూసి వాళ్ళంటే సంశయం అంటే ఇంత సింపుల్గా ఉంటాడని నేను అనుకోలేదండి అని అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలన్నా, ఏ వ్యక్తితో మాట్లాడాలన్నా, ఏ వ్యక్తిని దర్శించాలన్నా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వారికి స్వస్థతలు కలుగు చేయాలన్నా, వారిని ఒక మనిషిగా మార్చాలన్నా సింపుల్ గానే ఉన్నాడు. కానీ నేను పరలోకం నుంచి వచ్చానండి, ఈ పక్కకు 15 రెక్కలు, ఈ పక్కకు 15 రెక్కలు కట్టుకొని ఊగుతా ఉంటాను, మీకు అన్నం నేను అని అనలేదు. ఆయన అందే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ వ్యక్తి ఏ అవసరతతోనైతే ఉన్నాడో, ఏ అవసరత కలిగైతే జీవిస్తూ ఉన్నాడో, ఆ వ్యక్తి ఏ అవసరత కలిగి ప్రభువా అని ఆయన పాద సన్నిధిలో కూర్చొని ప్రార్థించాడో ఆ వ్యక్తి మాట వినడానికి దేవుడు తన చెవి ఎగ్గుతాడు. కానీ ఇప్పుడు నాకు తీరికలేదు, అలసిపోయాను నేను. ఎంతమందో భూలోకములో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ పిలిచినప్పుడల్లా పలకడానికి నాకు మాత్రం శ్రమ ఉండదా? ఒక అర్ధగంట ఆగి ప్రార్థన చేయి అని అంటాడా? ఓ గంటకి ప్రార్థన చేయి అని అంటాడా? అండవు. ఆయన అంటాడు, ఎవరు ప్రార్థన చేస్తే వారి వైపు నా చెవులు. ఆమేన్. ఆయన వినే దేవుడు. అందుకే ఆ ప్రభువు ఏ వ్యక్తి ప్రార్థించినా, ఏ వ్యక్తి ఎలా ఉన్నా, ఏ వ్యక్తి ఏ జీవితాన్ని జీవిస్తూ ఉన్నా ఆయన హృదయాలను పరిశోధించే దేవుడు. ఒకరోజు సమరయ అనేటువంటి ప్రాంతానికి యేసు ప్రభు వారు తన శిష్యులను సిద్ధపరిచాడు. అయ్యా మనం సమరయకి వెళదాము అని. యేసు ప్రభు అప్పటి వరకు శిష్యులతో పెద్ద కలయిక ఉన్నవాడు కాడు. శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ శిష్యులు కూడా ఇంకా అప్పటికి మార్పు రాని జీవితంలో ఉన్నారు. ఈ శిష్యుల నుండి సమరయ దేశానికి వెళదాము అని అంటే, ఎటు వెళదామయ్యా అని అన్నారు. ఎటు వెళదాం? 2 దారులు ఉన్నాయి సమరయ దేశానికి వెళ్ళడానికి. ఈ 2 దారులు ఎటు అని అంటే, ఒకటి శ్రేష్టమైన దారి, ఏ ఆపద రాని దారి, వారికి అన్ని అవసరతలు తీరే దారి, అన్ని సమృద్ధిగా దొరికే దారి, హ్యాపీ, ఎంత సంతోషంగా వాళ్ళ మార్గాన్ని వెళ్ళొచ్చు. ఏది కావాలంటే అది కొనొచ్చు, ఏది కావాలంటే అది అమ్మొచ్చు, ఏది కావాలంటే అది చూడొచ్చు, ఏది తినాలంటే అది తినొచ్చు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. శ్రేష్టమైన, వారికి చూడడానికి శ్రేష్టమైన మార్గము. కానీ
యేసు అలాంటి మార్గాన్ని ఎప్పుడైనా వారిని నడిపిస్తే వాళ్ళు ఇంకా అంతకంతకు దిగజారిపోతారేమోనని ఆయన అంటాడు, నా మార్గము ఇరుకు. ఏ మార్గం అంటూ? యేసు ప్రభు వారు ఏ మార్గం అన్నాడు? విశాలమైన మార్గము నాది, మీరందరూ రండి, విశాలంగా బ్రతకవచ్చు అని అన్నాడా? నా మార్గము ఇరుకు మార్గము. అందుకని ఈ శిష్యులను తీసుకొని ఎక్కడి నుంచి ప్రయాణం అయ్యాడంటే మృత సముద్రం మీదుగా ప్రయాణం చేస్తున్నాడు. అయ్యా, నువ్వు రమ్మంటే మృత సముద్రం కాదు, మృత సముద్రం లోపలికైనా వస్తాము కానీ సమరయ్యకు మాత్రం మేము రామయ్యా అని అన్నారు. సమరయ్యకు వస్తే మీకేమవుతుంది? అక్కడంతా అంటరాని వాళ్ళు ఉంటారండి. సమరయ్య దేశంలో అంటరాని వాళ్ళు ఉంటారు. ఆ అంటరాని వాళ్ళ మధ్యకు మేము రాము. చాలా మంది దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి బీద వాళ్ళ ఇళ్ళకు రారు, బీద వాళ్ళను ప్రేమించలేరు. బీద వాళ్ళ ఇంటిలో మంచిలా ఇప్పుడే తాగొచ్చామమ్మా అంటారా? ఏమండి, మీరు భోజనం ఇప్పుడే భోజనం చేసి వచ్చామండి, మరి ఎవరింట్లో తింటారు? ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ ఈ సమరయులు అందరిలో కలిసి ఉండేవాళ్లే, కానీ వారిని విడగొట్టబడింది, వారి ప్రాంతం విడగొట్టబడింది, వారి ప్రాంతంలో ఉన్న మనుషులు కూడా వారికి దూరపరచబడ్డారు. సమరయులను తక్కువగా చూస్తున్నారు. సమరయ ప్రాంతంలోనికి ఎవరూ వెళ్ళట్లేదు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఎక్కడ నశించిపోయిన గొర్రెలు ఉన్నాయో, ఎక్కడ దేవుని వాక్యము వినలేని వాళ్ళు ఉన్నారు, ఎక్కడ దేవుని వాక్యము అందటం లేదు, వారికి అందించాలి. అది యేసు ప్రభు వారి రాకకు గుర్తు. వారే బీదలు. ఆమేన్. సమరయులు బీదలు. ఆ సమరయ దేశానికి బయలుదేరిన ప్రభు తన శిష్యులతో నడిచి 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 ఎంత దూరమో నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వస్తే ఒకానొక సమయంలో యాకోబు గారు జీవించినటువంటి ప్రాంతం అది. యాకోబు గారు జీవించిన ప్రాంతము, యాకోబు గారు తన గొర్రెల మందల కోసము, తన మేకల మందల కోసము, తన ఆవుల మందల కోసము, తన కోసము తవ్వించుకున్నాడండి ఈ బావిని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యాకోబు గారు తవ్వించుకున్న బావి ఇది. ఏమండి, కర్నూలులో ఎస్టీబీసీ కాలేజీలో వచ్చి తవ్వించాడా? మీరు అనుకోవచ్చు. మీకు తెలియడం కోసం, మీ అందరికి తెలుసు, వాక్యం తెలియని వాళ్ళు ఎవరు లేరు. వాక్యము ఈ రోజైతే అందరు తెలిసిన వాళ్ళే వస్తారు, రేపటి నుంచి అయితే పాపం 3వ రోజు అయిపోతుందని వస్తారేమో, కానీ ఈ రోజు మాత్రం పరీక్షలు చేసే వాళ్ళే వస్తారు కొంతమంది. నాకు బాగా తెలుసు, మొదటి రోజు వచ్చేవాళ్ళంతా. ఈ బావి దగ్గర, ఈ బావి యాకోబు గారు తవ్వించి కొంతకాలం జీవించి తన మేకల మందలకు నీళ్లు పెట్టాడు. నోరు లేని ప్రాణులకు దాహమును తీర్చిన బావి. ఈ బావి తన కుమారుడైనటువంటి యోసేపుకు యాకోబు పంచినటువంటి భూమిలో ఈ బావి వచ్చిందండి. యాకోబు తన కుమారులకు పంచినటువంటి భాగంలో యోసేపుకు వచ్చినటువంటి భాగం ఇది. యోసేపుకు వచ్చినటువంటి భాగంలో ఈ బావి, తండ్రి గారు తవ్వించిన బావి ఉన్నదక్కడ. ఈ బావి కూడా సమరయ్యకు చాలా దూరంగా ఉంటుందండి. ఈ సమరయ్యులందరూ కూడా ఆ ఊర్లో నుండి వచ్చి ఈ బావిలో ఉన్న నీళ్లు తోడుకొని వెళుతూ ఉండేవాళ్ళు. యేసు ప్రభు నడిచి వచ్చిన రీతిలో ఎంత దూరం ప్రయాణం చేశాడో, కానీ యేసు ప్రభు వారికి కూడా అలసట వచ్చినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే ఆయన శరీరాన్ని ధరించి రక్త మాంసములు కలిగిన వాడై
ఈ భూలోకానికి వచ్చాడు గనుక ఆయనకు కూడా అలసట వచ్చింది. యేసు ప్రభు వారికి అలసట వచ్చింది అని అంటే యేసు ప్రభు వారితో వచ్చిన శిష్యులకు అలసట ఇంకెందుకు రాదు? ఇంకోటి, యేసు ప్రభు వారే అలసిపోయాడంటే శిష్యులు ఇంకా తేలిగ్గా అలసిపోతారు. అయితే శిష్యులు ఎలాంటి వాళ్ళు? ఒక రాత్రి ఒక పగలు ఆహారము లేకపోయినా వారు సముద్రములో చేపలు పట్టేటువంటి మంచి వేటగాళ్ళు. ఒక రోజంతా బయటికి రారు, 24 గంటలు సముద్రంలోనే ఉంటారు. మీకు తెలుసు కదా, వీళ్ళు కాకినాడ వాళ్ళండి. నేను కాకినాడ వెళ్ళినప్పుడు జగన్నాథపురంలో సభలు జరుగుతూ ఉంటే ఆ సభలు జరిపే వాళ్ళు అన్నారు, అయ్యారు మీరు మాతో వచ్చేస్తారా అని అన్నాడు. ఎక్కడికి రమ్మంటావు అన్న? సముద్రం లోపలికి తీసుకెళ్తామండి అన్నాను. లోపలికి తీసుకెళ్తా ఉంది, ఇక్కడ నుంచి చూస్తే కనబడుతుంది కదా సముద్రం అన్న. అంటే కాదండి, లోపలికి వెళ్తే పెద్ద పెద్ద రొయ్యలు పడతాయండి అన్నాను. రొయ్యలు నేను తినరా బాబు అన్న. రొయ్యలు తిన్నో చేపలు తిన్నో అటు వాసన ఉంటేనే నాకు వాంతి వచ్చేస్తుందంటే అయ్యో కాదండి మీరు రావాలండి అని అన్నాడు. సరేనని ఆ బోట్లో ఎక్కించుకున్నారు. ఈ వెనకాల ఒకటి తోకలాగా ఉంటుంది, దాన్ని ఇంజన్ స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతా ఉంది. ఎంత దూరమో పోయిన తర్వాత చూస్తే కాకినాడ కనపట్లేదు నాకు. ఓరి నాయన, మళ్ళీ పోయేసరికి ఎంత టైం పట్టుద్దో కదా, అసలు కాకినాడ మరుగైపోయింది ఏంటి అని అంటే ఇప్పుడు దగ్గరికి వచ్చేసేవాడి ఒక 40-50 కిలోమీటర్లు అని అన్నాడు. వద్దురు నాయన ఇంక తీసుకుపోదండి రా అని అన్న. బయటికి తీసుకొచ్చారు, అక్కడ దొరుకుతాయట రొయ్యలు. అలాగున ఆ కాకినాడలో ఆ చేపలు పట్టే వాళ్ళు అంటారు 2 రోజుల వరకు రామండి బయటికి అని అంటారు. 2 రోజులంటే ఎన్ని గంటలు? 24 గంటలు. వాళ్లకు వేట వచ్చి రానోళ్ళు కాకినాడ వాళ్ళంతా నాకు తెలిసిన వరకు. కానీ పేతురు, యాకోబు, ఆంద్రేయ వారు పుట్టిందే సముద్రములో, వారు పెరిగేదే సముద్రములో, వారి ద్వారా భయానికి విలువ తెలిసింది. అలాంటి వాళ్ళు యేసు ప్రభుతో నడిచి యేసు ప్రభు వచ్చి ఈ బావి దగ్గర కూర్చుంటే వాళ్ళు అంటారు, అయ్యా మాకు ఆకలేస్తుంది నాయన నీతో నడిచినందుకు అని అన్నారు. యేసు ప్రభు సామాన్యులను అంటే వట్టిటోళ్ళని ఆయన సేవకు పిలుచుకోడు. వట్టి వాళ్ళని సేవకు పిలవడండి. కొంతమంది వట్టోళ్ళు సేవకు వస్తున్నారు. అందుకే వాళ్ళు దేనికి నిలబడలేరు, దేనికి తట్టుకోలేరు, దేనిని జీర్ణించుకోలేరు. ఆకలికి తట్టుకోలేరు, డబ్బు లేకపోతే తట్టుకోలేరు. నేను ఆకలితో కొన్ని వారాలకు వారాలు ఆకలితో జీవించి ఒక పాటను రాసుకున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆ పాటలో ఉన్నటువంటి భావాలు దేవుడు ఏదైతే మాట్లాడించాడో ఆయన సేవకుడికై ప్రాణమివ్వడానికి కూడా తీర్మానం చేసుకున్నాను. నీ సేవలోనే నా జీవితాన్ని వెలిగించినావు, ఆరని జ్యోతిగా నీ సేవలోనే నా జీవితాన్ని వెలిగించినావు, ఆరని జ్యోతిగా నీ సేవలోనే
జీవాహారము నాకిచ్చినావు, వాగును చూపించినావు, జీవాహారము నాకిచ్చినావు. నీ సేవలోనే నా జీవితాన్ని వెలిగించినావు, ఆనందించేగా నీ సేవలోనే. ఆమేన్. యేసయ్య సేవ కోసము ప్రాణము విడవడానికైనా సిద్ధపడేవాడు కావాలి.